వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో రీసెంట్గా వచ్చిన అనగనగా మూవీ సుమంత్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ తీశారు. అండ్ సుమంత్ గారు ఎప్పుడు కూడా గ్యాప్ వచ్చినా కానీ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అండ్ అందరిని ఏడిపించేసి వెళ్ళిపోతారు. సో రీసెంట్గా వచ్చిన అనగనగా మూవీ చూస్తే నిజానికి ఏడుపు ఎక్కడ కూడా ఆగదు. మీరు ఒకవేళ సినిమా చూడాలనుకుంటే ఒక కర్చీఫా లేదంటే ఒక చిన్న మగ్స్ లాంటివి పెట్టుకోండి. సో ఏడుపు అంత అలా వస్తూ ఉంటాయి అనమాట. అండ్ సుమంత్ గారు సినిమాలు ఇప్పటివరకు మనం చాలా చూసాం. అండ్ సుమంత్ గారి పక్కన ఇంకా డబుల్ మనల్ని ఏడిపించడానికి ఒక క్యారెక్టర్ చేశారండి, ఒక చైల్డ్ ఆర్టిస్ట్. సుమంత్ గారి కొడుకు క్యారెక్టరు. సో చాలా చాలా అద్భుతంగా చేశాడు. సినిమాలో తన పేరు రామ్. సో రియల్ నేమ్ వచ్చేసి విహర్ష్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇంకా క్యారెక్టర్లో ఉన్నావా? బయటకు వచ్చి బయటకు వచ్చేసా. రామ్ క్యారెక్టర్ చేసావు కదా, ఎలా ఆ. అనిపించింది అంటున్నా? అంటే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక పెద్ద రోల్ చేశాను. సినిమా హిట్ అయింది. అందరికీ మూవీ నచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఎలా వచ్చింది నీకు ఈ మూవీలో ఆఫర్? సో ఫస్ట్ డైరెక్టర్ గారు మమ్మీని నన్ను ఆడిషన్ చేయమన్నారు. నేను చేసేస్తే డైరెక్టర్ గారికి నాకు ఓకే ఓకే అనిపించారు. అప్పుడు స్టూడియోకి పిలిచి ఫీవర్ సీన్ చేయమన్నారు. అప్పుడు చేసేసాను. అప్పుడు సెలెక్ట్ అయిపోయా. అంతే ఉమ్. కాదు, నిన్ను ఆడిషన్ చేయడం వరకు ఓకే, మమ్మీని కూడా ఆడిషన్ చేశారా? ఎందుకంటే అప్పుడు డాడీ వచ్చారు కాబట్టి. ఓకే, అక్కడ ఆడిషన్ లో నీకు నార్మల్ గా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు మన డైలాగ్ అట్లా చెప్తారు కదా, ఉమ్. చెప్పారా నీకు డైలాగ్? చెప్పారు. సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ సీన్ లో ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. స్క్రిప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి డైలాగ్ చెప్తావా? ఏది? మూవీలో నీకు ఏ డైలాగ్ చెప్పాలనిపిస్తే అది చెప్పు, నువ్వేం చెప్పాలో నేను చెప్తా. ఓకే, నా ఫేవరెట్ డైలాగ్ ఎందుకంటే నువ్వు నా అన్నవి కదా. ఓకే, మీ నాన్నకి చెప్పావు ఇది ఎప్పుడైనా? ఉమ్. ఎందుకు చెప్పలా? ఎందుకంటే మమ్మీ అంటే ఇష్టం కదా. కాదు, మరి ఇద్దరు ఇష్టం కానీ డాడీ ఇంకొంచెం ఇష్టం. ఎందుకంటే మమ్మీ తిడుతుంది కాబట్టి. కొడుతుంది తిడుతుంది మమ్మీ? కాదు, డాడీ కూడా కొడతారు, మమ్మీ కూడా కొడతారు. కానీ చదువు విషయంలో మమ్మీ స్ట్రిక్ట్. డాడీ అండ్ టీవీ విషయంలో, ఎనీ గ్యాజెట్ విషయంలో మమ్మీ స్ట్రిక్ట్. డాడీ స్ట్రిక్ట్ కాదు. అందుకు డాడీ అంటే ఎక్కువ ఇష్టం. డాడీ కూడా చదువులో స్ట్రిక్ట్ కానీ గ్యాజెట్స్ లో స్ట్రిక్ట్ కాదు. ఓకే, సో ఇంకా సుమంత్ గారితో చేసో తెలుసా? సుమంత్ గారు ఉహు, ఇంతకు ముందు ఆయన ఎవరు ఏంటి అనేది తెలుసా? ఉహు, మీ డాడీ ఏం చెప్పలా? ఉహు, మమ్మీ ఉహు. మరి ఇద్దరు చెప్పాలా? సుమంత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? ఈయన ఎవరు, హీరోనా అనిపించిందా? ఆహా, అలా కాదు. కానీ నాకు ఏం తెలిసిందంటే మమ్మీ చెప్పింది సుమంత్ గారు అక్కినేని ఫ్యామిలీ నుంచి అని. అప్పుడు అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? ఉమ్. ఎవరెవరు తెలుసు? నాగ చైతన్య గారు, నాగార్జున గారు. అన్న తెలియదైతే నీకు? కింగ్ 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 కొడుకు తెలీదా నీకు? కింగ్ యాక్చువల్ గా నాగార్జున గారిని అంటారులే. ఓ అఖిల్ గారా? నీకు తెలుసా? తెలీదు. ఎందుకు? ఏం కాదు, ఆ, తెలుసా నీకు అఖిల్ గారు? ఉహు, అది రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది కదా, ఏజెంట్, చూసావా? ఉహు, చూడలే. సో నీకు అఖిల్ గారు తెలుసు, నాగ చైతన్య గారు తెలుసా? ఆయన మూవీస్ తెలుసా? ఉమ్. ఏం తెలుసు నాగ చైతన్య గారి మూవీస్ చెప్పు. నాగ చైతన్య గారి మూవీస్ కొంచెమే తెలుసు. ఉమ్. అంటే కానీ నాగార్జున గారి మూవీస్ ఎక్కువ తెలుసు. లైక్ నాగార్జున గారిది వైల్డ్ డాగ్. మీ మమ్మీ అక్కినేని ఫ్యామిలీ గురించి నీకు మొత్తం కూడా ఒక రోజు కూర్చోబెట్టి లెసన్ చెప్పింది కదా, నిజం చెప్పు. ఓన్లీ నాగ చైతన్య గారు, నాగార్జున గారు తెలుసు అంతే. నీకు తెలుసు నార్మల్ గా, నువ్వు మూవీస్ లో చూస్తావు కాబట్టి. అంతేగాని మీ మమ్మీ నిన్ను కూర్చోబెట్టి అని చెప్పలా, ఉహు, నిజం చెప్పు. ఉహు. సరే అయితే ఇప్పుడు మూవీస్ నేమ్ చెప్పు. నాగార్జున గారి మూవీస్ నేమ్ చెప్పు. గీక్ వీరుడు. సూర్యుడు తెలుసా నీకు? తెలుసు. ఈయన వీరుడా? వైల్డ్ డాగ్. ఆ, దాని తర్వాత గ్రీకు వీరుడు. ఒకసారి మళ్ళీ వైల్డ్ డాగ్. వైల్డ్ డాగ్ చెప్పు. వైల్డ్ డాగ్. వైల్డ్ డాగ్ సూపర్ ఉంటుంది సినిమా. తర్వాత వీరుడు సినిమా కూడా చాలా బాగుండేది. ఒకసారి చెప్పది ఏం వీరుడు? చెప్పను చెప్పను. నాగార్జున ఫ్యాన్స్ బయట వెయిటింగ్ అయ్యా.
గ్రీక్ వీరుడు. ఏ మళ్ళీ చెప్పు. మమ్మీ చెప్పిందని కాకుండా నువ్వు చెప్పు. నువ్వు ఎట్లా చెప్తావు అలా చెప్పు. వైల్డ్ డాగ్ గ్రీక్ కాదు సుమంత్ గారు అడిగినప్పుడు కూడా ఎలానే చెప్పావా? ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. ఇంకేమన్నారు సుమంత్ గారు నీతోని? ఏమనలేదు. ఉమ్, అంటే నేను డైలాగ్ మర్చిపోతే ఆయన చెప్తారు ఇలా చెప్పకూడదు అంటే చెప్పొచ్చు కానీ ఈజీ వే అయితే ఇలా చెప్పొచ్చు అని చెప్పేవాడిని. అప్పుడు నువ్వేమంటాడు? నాకు తెలుసులే వెళ్ళు అనేటాడువా? కాదు ఏ నిజం చెప్పు. కాదు ఆయన నిజంగానే అదే చెప్పేవారు, నేను అదే ఫాలో అయ్యేవాడిని. ఉహు. అదే ఎలా సింప్లిఫై చేసుకొని అనేవారు. ఉమ్, అప్పుడు నేను సింపుల్గా చేసి డైలాగ్ చెప్పేస్తాను. ఓకే. ఎలా చెప్పు? ఇప్పుడు ఆయన చెప్పిండు ఎలా చెప్పు చెప్పు. ABCDEFG డైలాగ్ మర్చిపోతే ABCDEFG చెప్పమన్నారు. ఆయన చెప్పారా? కాదు ఆయన ఆయన కూడా మర్చిపోతే ఆయన కూడా చెప్తారు ABCD, నేను కూడా చెప్తా. ఇద్దరు అట్లా సెట్ లో చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా మర్చిపోయారు. ఆ, సో ఏబిసిడీలు చెప్పేశారట. సో ఇంకా హీరోయిన్ తో ఎట్లా అనిపించింది? చాలా కైండ్ గా ఉంది. షీ ఉమ్, వెరీ కైండ్, ఉమ్, డౌన్ టు ఎర్త్, అందరితో మాట్లాడుతుంది. ఉమ్. అరే మీ సినిమాలో హీరోయిన్ రా, కొంచెం కొంచెం ఎక్కువ చెప్పాలి. ఓకే, చాలా స్ట్రిక్ట్ మూవీలో, నన్ను తిడుతూ ఉంటుంది ఉమ్, మూవీలో. ఉమ్. దాని తర్వాత అంతే. ఏ నిజం చెప్పు, మీ రియల్ మదర్ క్యారెక్టర్ లా అనిపించింది కదా ఆహా, తిడుతున్నప్పుడు? ఆహా. ఏ అంత తిట్టాడు, మమ్మీ అంత తిట్టాడు ఆ, కానీ డాడీ కూడా తిట్టాడు. ఏం చేయరు? తిట్టారు. ఓకే. సో బేసిక్ గా నువ్వు డైలాగ్స్ బాగా చెప్తా ఉంటాగా. హ్మ్. ఏ డైలాగ్ చెప్తావు మరి? బాహుబలి, మగధీర అట్లాంటి. అట్లాంటివి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ ని, సో అల్లు అర్జున్ డైలాగ్స్ తెలుసు. నువ్వు బాయ్ ఫ్యానా? హ్మ్. మన బాయ్ ఫ్యాన్ అంట. ఓకే, బాయ్ది ఏదైనా చెప్పేసి పర్వాలా. ఓకే, తగ్గదులే. అయ్యన్ తెలుసా నీకు? ఆ? అయ్యన్ నా ఫ్రెండ్. ఫోన్ చేస్తా ఇప్పుడు. హ్మ్. నువ్వు కరెక్ట్ గా డైలాగ్ చెప్తే హ్మ్. అయ్యన్ మన బాయ్ ఫ్యాన్ ఒకళ్ళు పరిచయం అయ్యారు మనకి, హ్మ్. చిన్న బాయ్ అని ఫోన్ చేస్తా. హ్మ్. తెలుసా అయ్యన్? తెలుసా నీకు? మ్హూ. నువ్వు బాయ్ ఫ్యాన్ అన్నా నిజంగా? ఆ, అల్లు అర్జున్. ఫస్ట్ ఏమన్నావు? అవ్వు అవ్వన్. ఆ? అల్లు అవ్వన్. అల్లు అవ్వన్. అవునా? అది ప్రొడ్యూసర్ రా. కాదు అల్లు అవ్వన్ అని పిలుస్తా ముద్దుగా. నువ్వే పెట్టేస్తావు ఆయనకి పేరు. హ్మ్. ఏం పేరు అయింది? అవ్వన్. అవునా? సో సుమంత్ గారు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు, హీరోయిన్ మేడం ఎన్ని చాక్లెట్స్ ఇచ్చింది? సుమంత్ గారు స్వీట్స్ ఇచ్చారు నా బర్త్డే అప్పుడు. ఉమ్, ఆ బర్త్డే సీన్ ఉంది కదా, అది నా రియల్ బర్త్డే. ఉమ్, సో అప్పుడు సుమంత్ గారు నాకు స్వీట్స్ తెచ్చారు. లాస్ట్ ఇయర్ ఉండింది బర్త్డే. ఓకే. ఏమి ఇచ్చారు గిఫ్ట్ చెప్పు. గిఫ్ట్ తీసుకొని తెలీదని చెప్తే ఊరుకుంటావా? చెప్పు. నాకు తెలీదు. నువ్వు సినిమాలో ఇంకా క్యారెక్టర్ వదలలేదు, నువ్వు వ్యాసలా ఫీల్ అయిపోతున్నావు, మీ నాన్నలా ఫీల్ అయిపోతున్నావు నువ్వు. హ్మ్. నువ్వు ఇప్పుడు నీ పేరు విహార్ష్. హ్మ్. రా, ఈ క్యారెక్టర్ లోకి రా. ఇక్కడ చాలా డిస్కస్ చేయాలి. నువ్వు, నీ ఫ్రెండ్స్, నీ గర్ల్ ఫ్రెండ్స్ చాలా నా ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్స్ లేవు. నిజం చెప్పు. లేవు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హ్మ్. ఇంకా పెరుగుంటారు కదా. అప్పుడు ఒక ఇద్దరు ఉంటారు, ఇప్పుడు ఒక 10 మంది ఉంటారేమో నాకు తెలుసు. మ్హూ. డైరెక్టర్ గారి పేరేంటి? అన్ని సంజయ్ గారు. ప్రొడ్యూసర్ గారి పేరేంటి? రాకేష్ గారు. నీకు ఎంత ఇచ్చారు డబ్బులు? తెలీదు. రెమ్యూనరేషన్ తెలీదు. తెలీదా? తెలీదు. ఎన్ని కోట్లు ఇచ్చారు? మమ్మీకి తెలుసు. ఎన్ని కోట్లు ఇచ్చారు మీకు? తెలీదు. సో ఎవరైనా ఇట్లా ఈ సినిమాలో నీకు మంచి పేరు వచ్చింది కదా. హ్మ్. ఉమ్? హ్మ్. సో బయటకు వచ్చిన తర్వాత, హ్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాదు, నీ క్యారెక్టర్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే. ఎవరైనా అబ్బా చింపేశావు నువ్వు, సూపర్ అసలు నీ క్యారెక్టర్, నువ్వు, నీ ఫ్రెండ్స్ గానీ, మీ స్కూల్ మేట్స్ గానీ హ్మ్. అట్లా వాళ్ళు ఏమన్నారు నిన్న? ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. ఇక్కడ ఉంటారు కదా స్వామి. కాదు, ఇక్కడ లేరు. నేను బెంగళూరులో ఉంటా. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరు. మరి ఎట్లా తెలుగు ఎలా వచ్చు నీకు? కోవిడ్ లో నేర్చుకున్నా. కోవిడ్ కి ట్రైన్. ఫోన్లే, కోవిడ్ వచ్చి మా తెలుగన్నా నేర్చుకున్నావు, సంతోషం. హ్మ్. అంటే అంతకుముందు ఏ లాంగ్వేజ్ నీది? ఇంగ్లీష్.
అంతకుముందు గూగు నాకు తెలీదు. బేబీ లాంగ్వేజ్. కానీ ఇప్పుడు నువ్వు బెంగుళూరులో ఉంటున్నావు కదా, నీకు కన్నడ రావాలి కదా. ಸ್ವಲ್ಪ 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 ಬರುತ್ತೆ. పరోటా హ? స్వల్ప స్వల్ప పరోటా అయింది సామి. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ బరుతే బరుతే అంటే వచ్చు. నాకేం కొంచెం. అర్థం కావట్లే, బర్రె ఏదో అంటున్నా. బర్రె అంటే తెలుసు నీకు, బఫెలో. తెలుసు. అదే స్వల్ప స్వల్ప. స్వల్ప స్వల్ప అంటే కొంచెం కొంచెం, బరుతే అంటే వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. ఇది ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్పాక నీకు పర్సనల్ గా ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు రామ్, చాలా మంది చెప్తా ఉంటారు. నీకేమనిపించింది, పర్సనల్ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఈ మూవీలో బాగా చేశాను కదా, నెక్స్ట్ ఇంకా మంచి మూవీస్ లో నాకు రోల్స్ వస్తాయని అట్లా ఏమైనా అనిపించిందా? అనిపించింది. ఆడిషన్ కూడా చేసా. ఉమ్. ఆ, ఒక 2-3కి వస్తుందో రాదో తెలీదు. కానీ మాక్సిమం కవర్ చేసాం. హ్మ్. ఓకే, మొత్తం ఇక్కడైనా మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా హ్మ్. అటు సైడ్ అన్న వచ్చాయా? మ్హూ. ఇక్కడే. తెలుగు ఫిల్మ్ ఓన్లీ. ఓకే, నువ్వు ఆడిషన్కి వెళ్తున్నావు కదా ప్రతి ప్లేస్ కి, ఇప్పటికి Hmm. చాలా ఆడిషన్స్ విజిట్ చేసి ఉంటావు. అక్కడ ఏంటి ఎలా చెప్పమంటారు డైలాగ్స్ అవన్నీ కూడా నేను అంటే కూడా first- నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ నేర్పిస్తారు, ఉమ్, నేర్పించాక అప్పుడు ఒకసారి చెప్పమంటారు. Hmm. అంటే ఇప్పుడు క్లైమాక్స్ షాట్ ఉంది, ఉమ్, స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు. ఒక లాస్ట్ 1 అవర్ ముందు ఉమ్, షార్ట్ 1 అవర్ షార్ట్ ముందు స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు. ఉమ్, అప్పుడు నేను నేర్చుకున్న పారాగ్రాఫ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ నేర్చుకొని చెప్పేస్తాను మమ్మీకి. దాని తర్వాత సెకండ్ది నేర్చుకొని ఫస్ట్ సెకండ్ కలిపి అప్పుడు మమ్మీకి చెప్పా. అలా స్కూల్లో ఎట్లా ప్రిపేర్ అవుతాం ఇక్కడ కూడా అట్లా ప్రిపేర్ అయిపోయి చెప్పేసావు. Hmm. కాకపోతే ఇక్కడ కొంచెం ఎమోషన్స్ అవన్నీ కూడా. Hmm. సో యాక్చువల్గా నువ్వు చేసిన ఆ సీన్ కి ఎక్కువగా నీకు మంచి అవార్డు ఇవ్వాలి. Hmm. లాస్ట్ తెలీదు. సీన్ మమ్మీని అడుగు. ఇట్లా ఇప్పుడు చెప్పు, అది గుర్తుందో లేదో నేను అసలు చూస్తా. ఏది లాస్ట్ లో చెప్పు ఒక డైలాగ్. ఏది నాకు గుర్తులేదు. నాకు గుర్తులేదు. నిజం చెప్పు. గుర్తులేదు. నీకు గుర్తుండదు అబ్బా. అనగనగా ఒక అడవిలో, ఒక ఎమోషన్. అనగనగా ఒక అడవిలో, ఎమోషన్. అనగనగా ఒక అడవిలో ముఫాసా అనే రాజు ఉండేవాడు. అంతే వచ్చు. సూపర్. అదొక ఇది మళ్ళీ నువ్వు దానికి ప్రిపేర్ అవ్వడం. ముఫాసా మా తెలీదా? మా ముఫాసా మహేష్ బాబు తెలుసా నీకు? మహేష్ బాబు తెలుసా? తెలుసు. ఎట్లుంటాడు? తెలీదు, చూడలే. అంటే మూవీస్ లో చూసా, ఆ ముఫాసా ఉంది కదా. రియల్ లైఫ్ లో చూడలే, మూవీస్ లో చూసా. ఓకే రైట్, ఇంకా ఇంకేంటి విషయాలు కబుర్లో? కబుర్లు అంటే తెలీదు. బేసిక్ గా నీకు తెలుగు రాదన్నమాట. కాదు, అంటే డీప్ వర్డ్స్ రావు. డీప్ వర్డ్స్ అంటే ఇంకేముంటాయి? డిఫికల్ట్, సాడ్, ఇంకా చాలా ఉంటాయి. సో మూవీలో నువ్వు మీ ఫాదర్ దగ్గర ఒక డైలాగ్ చెప్తావు, ఫాదర్ కి ఫీవర్ గా ఉన్నప్పుడు హాస్పిటల్ పెట్టినప్పుడు. సో అది బాగా బయట బాగా ఇదైంది కదా, అది చాలా మంది ఆ సీన్ చూసి ఏడ్చారు కదా. నేను కూడా ఏడ్చా. నువ్వు సినిమా చూసినప్పుడు ఆ సీన్ నువ్వు ఏడ్చావా? నేను చేశాను, నాకు తెలుసు కాబట్టి. వీళ్ళందరూ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళు, అదంతా యాక్టింగ్, ఏడుస్తున్నారు అనుకున్నా. కాదు, మరి నాకు తెలియలే వాళ్ళు ఆ సీన్ కి ఏడ్చారని. ఏడ్చారా? నువ్వు థియేటర్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు చూసావా? ఎట్లా, ఎలా చూసావు? అంటే ఎక్కడ జరిగింది ఆ సీన్? కళ్ళుతో చూసాను. అంటే నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్ళావు కదా, ఏదన్నా థియేటర్కి వెళ్ళావు, ఎక్కడ చూసావు? హేలో ఏఎంబి మాల్ లో చూసాను. ఏఎంబి మాల్లో. దాని తర్వాత మా డాడీ సైడ్ రిలేటివ్స్ వచ్చారు, అంతే చూసాం. డిన్నర్ కి వెళ్ళాం. చూసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి ఆ సీన్ వచ్చినప్పుడు, అది చెప్పు. ఏడ్చారు, నవ్వారు. ఏడ్చారు సాడ్ సీన్స్ కి, నవ్వారు హ్యాపీ సీన్స్ కి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏం కాదు, ఫ్రీ ఉన్నా. సో నెక్స్ట్ మూవీలో మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ గా స్కూల్లో ఎడ్యుకేషన్ గురించి, స్కూల్లో పిల్లల పట్ల టీచర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు మాక్సిమం అదే ఉంది కదా స్టోరీ అంతా. సెకండ్ హాఫ్ అంతా హెల్త్ ఇష్యూస్ రావడం, ఫ్యామిలీ, అదంతా సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ లో
నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని కూడా రియల్ లైఫ్ లో అట్టనే ఉంటాయి మాక్సిమం స్కూల్స్ అన్ని కూడా. అంటే చదివిపిస్తారు, ఉమ్, హోంవర్క్ ఇస్తారు, క్లాస్లో క్లాస్ వర్క్ ఇస్తారు. ఉమ్, నోట్స్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, అదే చేయాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ అదే రిపీట్ అవ్వాలి. ఉమ్. ఉమ్. నువ్వు బయట స్కూల్లో బయట స్కూల్ ప్రెసెంట్ రియల్ లైఫ్ లా స్కూల్లో వ్యాస్ సార్ చెప్తున్న సబ్జెక్ట్స్ అట్లా బాగుంటాయి బెటరా, లేకపోతే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు బయట అట్లా బెటరా? స్కూల్లో వ్యాస చెప్పే సబ్జెక్ట్స్. అట్లా అలాంటి వ్యాసులు ఏమన్నా మీ దాంట్లో ఉన్నారా? అబాకస్ మ్యామ్ ఉంది. ఆమెకి ఇది అబద్ధం మేడం, ఇక్కడ వాళ్ళ మదర్ అక్కడి నుంచి అందిస్తున్నారు. కాదు, మార్కులు కాదు. ఎక్కువ వేయమాకండి, ఆల్రెడీ పాస్ అయిపోయా. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అబాకస్ లేదు. ముందే ఆపేసేయండి. లేదు, అబాకస్ అయిపోయింది. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 6th. ఆటేసావు. 7th లో ఉండదా? 7th లో ఉండదా? 6th లో కూడా ఉండదు. 5th అయిపోయింది. మాకు అబాకస్ తెలీదు, మాకు అబ్బాస్ తెలుసు. మధ్య బొప్పట తిత్తాడు అంటే హీరోలే. ఆ, కోల్గేట్. చిరంజీవి గారు తెలుసా? తెలుసు ప్రభాస్ తెలుసా? తెలుసు. అఖిల్ తెలుసా? తెలీదు. నువ్వు క్రికెట్ కూడా చూడవా? చూస్తా. క్రికెట్ ఆడతాడు బాగా అఖిల్. సెలబ్రిటీ క్రికెట్. ఉమ్, అవును అవును. ఐడియా వచ్చింది ఇప్పుడు. వచ్చిందా? ఏం నిజం చెప్పు, వచ్చిందా? రాలే. గుర్తుకొ ఓన్లీ సెలబ్రిటీ క్రికెట్ లో. అదే సెలబ్రిటీ క్రికెట్ లో కెప్టెన్, మన కెప్టెన్. ఉమ్. ఐడియా వచ్చిందా? రాలే. కింగ్ కొడుకు ఎవరు? నీతో ఆడేసుకుంటాడు. ఆయన సినిమాలో ఏదైనా ఆఫర్ వచ్చిందంటే నీతో. ఓకే, సో ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరుసగా ఎన్ని ఉన్నాయి లైన్ లా? కిష్కిందపురి అని ఒకటి ఫిలిం ఉంది. అది ఇంకా 2 weeks 1 week షూట్ ఉంది. దాని తర్వాత అంటే ఆల్రెడీ చేస్తున్నావా షూటింగ్? ఇంకా 1 week 2 week ఉంది. ఓకే, ఏంటి ఇందులో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంటి? బెల్లంకొండ శ్రీనివాస్ గారి చైల్డ్హుడ్ రోల్. ఓకే, ఏ సినిమా అది? సినిమా పేరు ఏంటి? కిష్కిందపురి. కాన్ఫిడెన్షియల్ అన్నా, మరి ఇప్పుడు చెప్పేసావు కదా. కాదు, అంటే మూవీ పేరు చెప్పొచ్చు, అందులో సీన్స్ చెప్పలేను. ఓకే, అందులో నీది చైల్డ్ క్యారెక్టర్. ఓకే, సో ఇంకా ప్రభాస్ గారి మూవీలో ఏమైనా ఆఫర్ వచ్చిందా? ఏం నిజం చెప్పు. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కొత్త సినిమా ఏది అట్లీ గారితో చేస్తున్నారు కదా, అందులో ఏమైనా ఆఫర్ వచ్చిందా? రాలే. ఈ పాటికి రావాలే. రాలే. మీరు ఇప్పించాను కదా. మాకే ఇక్కడ లేదు. నాకేమైనా చైల్డ్ క్యారెక్టర్ ఇస్తారంట? ఇస్తారంట నాకేమన్నా చైల్డ్ క్యారెక్టర్? నవ్వుతాయింది. అడల్ట్ క్యారెక్టర్ ఇస్తా. నువ్వు ఇస్తావా? కాదు, వాళ్ళు డైరెక్టర్ ఇస్తారు. నాకు ఇప్పిస్తావు మరి ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్? ఇప్పుడు చేస్తుంది. నువ్వు ఇట్లా చేసినావు అనుకో, కింద మా కింగ్ 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 ఫ్యాన్స్ వస్తారు. కింగ్ అంటే కింగ్ కొడుకే కింగ్. కింగ్ నాగార్జున ఎవరు? నాగార్జున గారు. కింగ్ కొడుకు ఏమవుతాడు? నాగ చైతన్య గారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది. నీకు దండం పెడతా, ఇంకోసారి నేను అడగనమ్మా. ఓకే, ఇద్దరు కింగ్లు, ఒక్కరు కాదే ఇద్దరు కింగ్లు. అఖిల్ కింగ్, నాగ చైతన్య కింగ్. ఓకేనా? ఓకే, రైట్. అసలు నీకు యాక్టింగ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? నువ్వు చూస్తే చాలా సైలెంట్ కిల్లర్ లాగా ఉన్నావు కదా. అల్లు అర్జున్ గారిని చూసి. ఎప్పుడు ఎక్కడ చూసావు? మూవీలో. ఏ మూవీ? అల్లు అర్జున్ గారి మూవీ. అది ఏ మూవీ? ఆర్యా 2 and 1. అరే నువ్వు ఆర్యా 2 నువ్వు సినిమా, నువ్వు నిజం చెప్పు నాతోని అబద్ధాలు ఆడుకో. ఆర్యా 2 నువ్వు అసలు పుట్టావా? కాదు, అంటే పుట్టాక అంటే 5 years తర్వాత అప్పుడు చూసా. 5 years తర్వాత తెలీదు, కానీ అది నా ఫస్ట్. ఎంత అబద్ధం! అల్లు అర్జున్ గారి మూవీలో క్యారెక్టర్ కొట్టేయడానికి ఇక్కడ కాదు. నేను చెప్తా నిజాలు వాళ్ళకి. సార్ ఇవ్వమాకండి, ఇవన్నీ అబద్ధాలు. మీ సినిమాకి అసలు అయినా లేడు, పుట్టలేదు. ఏం కాదు. నేను చెప్తా కానీ నిజాలు, నాకు తెలుసు అయినా బాగా. సరే ఆర్యా 2లో డైలాగ్ చెప్పైతే మరి. ఉపెనంత ఈ ప్రేమకి దాని తర్వాత గుర్తులేదు, చెప్పలేని హాయికి భాషే ఎందుకో. ఇంకా అల్లు అర్జున్ గారి మూవీస్ ఇంకేమి ఇష్టం నీకు?
సన్ ఆఫ్ సత్యమూర్తి. ఉమ్. దాని ఆ, తర్వాత ఏ మూర్తి? ఒకసారి మళ్ళీ చెప్పు, ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. సన్ ఆఫ్ సరఫా. ఏంది నువ్వు మా బాయ్ సినిమాలో నువ్వు ఇట్ట అంటావా? సన్ ఆఫ్ సత్యమూర్తి. మళ్ళీ చెప్పు. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఉమ్, ఆ మూవీ నాకు ఇష్టం. ఉమ్, దాని తర్వాత ఆర్యవన్ ఇష్టం. ఉమ్, దాని తర్వాత రేస్ గుర్రం ఇష్టం. ఉమ్, దాని తర్వాత పుష్ప 1, పుష్ప 2 ఇష్టం. ఉమ్, అంతే. దాని తర్వాత అలా వైకుంఠపురం ఇష్టం. ఉమ్. ఇంకా అంతే. నీకు తెలిసినంతవరకే. హ్మ్. ఓకే, సో నైస్. సో అల్లు అర్జున్ గారితో పాటు ఇంకెవరు ఇష్టం ఇక్కడ మన తెలుగులో? నాని గారు, ప్రభాస్ గారు, నాగ చైతన్య గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, ఉమ్. బాబు మోహన్, బాలకృష్ణ గారు, దాని తర్వాత సత్య గారు. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. గుర్తులేదు. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు దేనికి వీళ్ళందరి పేర్లు? ప్రిపేర్ అవ్వాలి? నిజం చెప్పు. మళ్ళీ చెప్పనా? అల్లు అర్జున్ గారు, బ్రహ్మానందం గారు కాన్వర్సేషన్. ఉమ్, ఇద్దరు చూసి మాట్లాడలేరు కదా. ఉమ్. అయిపోయిందా? ఆ. రియాక్షనా? నువ్వు ఇంకేదో చేస్తావు అనుకున్నా. నువ్వు బ్రహ్మానందం గారు తెలుసు అన్నావు. ఇప్పుడు నువ్వు బ్రహ్మానందం గారు చెప్పలేదు అనుకో, మా బ్రహ్మి ఫ్యాన్స్ బయట ఉన్నారు. ఎక్కడ? మా మీమ్స్ పేజ్ వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఎక్కడ? ఉన్నారు ఎక్కడో అదే ఎక్కడ? కింద ఉన్నారు, మీ కార్లో కూర్చొని ఉన్నారు. ఓకే. చెప్పు బ్రహ్మానందం గారి డైలాగ్ చెప్పు. కట్అవుట్ ని చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ప్రభాస్ డైలాగ్ అది, ప్రభాస్ గారి డైలాగ్ అది. అది బ్రహ్మానందం గారు చెప్పారని చెప్పేసి నువ్వు ఇట్లా చేసేస్తావా? బ్రహ్మానందం గారి డైలాగ్ చెప్పు. బ్రహ్మానందం ఫ్యాన్స్ కింద వెయిటింగ్. ఉమ్, చెప్పు. బ్రహ్మానందం ఫ్యాన్స్ కింద వెయిటింగ్. ఎందుకు? కట్అవుట్ ని చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఇగో మీమ్స్ పేజ్ వాళ్ళు ఎవరన్నా చూసి ఇంకో ఈ అబ్బాయిని అసలు గట్టిగా వేసుకోండి. మనం సినిమాలో చూసినంత సైలెంట్ క్యారెక్టర్ ఏం కాదు, చూసారుగా. ఇగో ఈ అబ్బాయి ఫస్ట్ మర్చిపోయాను, నువ్వు గ్రీక్ వీరుడను, నేను అంట గ్రీక్ వీరుడు, నువ్వు అను. గ్రీక్ వీరుడు. అను. గ్రీక్ వీరుడు. మళ్ళీ నా గురించి చెప్తావు మళ్ళీ. ఆ? ఆ. నీకు గ్రీక్ వీరుడు అనడమే రావట్లా. గ్రీక్ వీరుడు. ఓ పని చేయి, ఈసారి ఎవరన్నా అడిగారు గ్రీక్ అనుకో, వీరుడు. ఒక పని చేయి, ఎవరన్నా ఈసారి అడిగారు అనుకో, ఇలా దగ్గరికి రమ్మని ఇట్రా ఇన్ని చెయ్యిటి ఒకసారి ఎవరన్నా అడిగారు అనుకో పేరు, ఇట్లా ఇట్లా ఎట్లా అని వీరుడు అను. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. రైట్. సో ఇంకా సెట్ లో ఎలా అనిపించింది షూట్ చేస్తున్నప్పుడు కూడా? సో ఇక్కడతో నేను ఒక మంచి స్టార్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? నిజం చెప్పు. మెనీ మోర్ టు గో. ఇంకా చాలా చేయాలి. ఓకే, అదే డిఫికల్ట్ వర్డ్స్. సో నెక్స్ట్ మూవీలో ఒక ఫ్రెండ్ చనిపోరు సారీ, ఒక ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటాడు. మీ ఫ్రెండ్ ఒక సూసైడ్ చేసుకుంటారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏంటి నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఎట్లా అనిపించింది అప్పుడు? నేను చూడలే. నువ్వు చేసావు కదా. అది నేను కాదు కదా. ఇడు వ్యాస్ కదా, ఇడు మాస్ ఇడు. కాదు అంటే చూసాను కానీ జస్ట్ పేపర్ కింద పడిపోయింది అంతే. ఆయన బల్ల. ఓకే. ఇప్పుడు ఫెయిల్యూర్ బ్యాడ్జ్ ఇస్తారు కదా, నిజంగానే బయట ఇస్తారా స్కూలల్లో? మరి ఎందుకు పెట్టిండు డైరెక్టర్ అట్లా? ముందు ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత నాకు తెలియదు. ఓకే. సో ఎక్కువగా నువ్వు ఏం చేస్తూ ఉంటావు, నీ డైలీ హాబీస్ ఏంటి? టీవీ, క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, మమ్మీని డాడీని సతాయిస్తా, బయటికి వెళ్తాను, వీడియో గేమ్స్, బోర్డ్ గేమ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇది బై హార్ట్ చేసుకోలేదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఫోన్లో ఆడేటి కాదు, నార్మల్గా బయట ఆడుకునేటి అడుగుతాను. క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, టెన్నిస్, దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఇవన్నీ ఒక్కరోజే? ఒక్కరోజే ఎలా? క్రికెట్ హాఫ్ అన్ అవర్, బ్యాడ్మింటన్ హాఫ్ అన్ అవర్, బ్యాడ్మింటన్ 1 hour, క్రికెట్ హాఫ్ అన్ అవర్, ఫుట్బాల్ 20 minutes, దాని తర్వాత బాస్కెట్బాల్ 10 minutes, దాని తర్వాత టెన్నిస్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. సో ఇక్కడ ఏం అడుగుతున్నా, ఇంత
నవ్వుతూ నవ్వుతూ చెప్పేస్తున్నావు. సినిమాలో అన్ని కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ నీవి. సో అక్కడ ఎట్లా చాలా ఇబ్బంది పడి ఉంటారు నాకు తెలిసి. హుహు. వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదా? హుహు. ఓకే. సో మన ఆడియన్స్ కోసం ఒకసారి మళ్ళీ ఆ డైలాగ్ చెప్తావు గానీ ఓకేనా? ఏది? నువ్వు ఎలా చెప్తావు నీ ఇష్టం. ఇప్పుడు హాస్పిటల్‌లో పెట్టే డాడీని హాస్పిటల్‌లో పెడతారు కదా! ఆ! ఫీవర్ సీన్. ఆ! ఆ! మీ వ్యాసు ఆ! ఆ డైలాగ్ ఓకే. మా కోసం. హ్మ్. ఓకే. నవ్వుతూ హ్మ్. కాకుండా సీరియస్‌గా చెయ్యి. హ్మ్. ఓకే. ఫీవర్ వస్తుందని తినలేదు. ఫీవర్ వస్తే భాగ్య అనింది ఫీవర్ వస్తే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వచ్చని. హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే నీతో పాటు ఉండొచ్చని తినలేదు డాడీ. సారీ డాడీ. ఓకే. సో నువ్వు అసలు మంచి యాక్టర్ అసలు నువ్వు. హ్మ్. మామూలు యాక్టర్ కాదు నువ్వు. హ్మ్. ఒక డైలాగ్ ఉంటది నార్మల్‌గానే. ఒక సామెత ఇంట్లో దొంగ శివుడికైనా దొరకడు అని చెప్పేసి ఏదో ఉంటది డైలాగ్. హ్మ్. అట్లాంటి ఎవరి క్యారెక్టర్ మూవీ? అట్లాంటి క్యారెక్టర్ అదే అంటున్నాను ఇది. ఎవరి మూవీ? అది గాడ్ మూవీ. గాడ్ మూవీ. ఓకే. గాడ్ ఫ్యాన్స్ వెయిటింగ్. గాడ్ వ్యాట్స్ వెయిటింగ్. సో ఇప్పుడు నేను కొన్ని డైలాగ్స్ చెప్తాను. హ్మ్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సినిమాలో కొన్ని హ్మ్. కామెడీ డైలాగ్స్ చెప్తాను. హ్మ్. లేదా సీరియస్ డైలాగ్లు చెప్తా. హ్మ్. సీరియస్ డైలాగ్స్ నేమో కామెడీ చేసి చెప్పాలి. హ్మ్. కామెడీ డైలాగ్స్ నేమో నువ్వు హ్మ్. సీరియస్‌గా చెప్పాలి. హ్మ్. సో హీరోలు నువ్వే చూస్ చేసుకో. ఏ హీరోది కావాలో. అల్లు అర్జున్. అల్లు అర్జున్. హ్మ్. ఓకే. మూవీ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటావా? నేనే చెప్పనా? మీరే చెప్పండి. పుష్పలది అడగనా? ఓకే. ట్రెండింగ్ అది బాగా. ఓకే. నీకు కూడా బాగా ఈజీగా ఉంటుంది. హ్మ్. పుష్ప అంటే ఫ్లవర్ అంటుకుంటివా? పుష్ప అంటే ఫైర్. ఇది ఎమోషనల్‌గా చెప్పు. ఓకే. స్టార్ట్. మళ్ళీ చెప్పు డైలాగ్. పుష్ప అంటే హ్మ్. ఫ్లవర్ అనుకుంటేవా? పుష్ప అంటే ఫ్లవర్ కాదు. పుష్ప అంటే ఫైర్. ఏ అంతలా వస్తుందా నీకు? చెప్పు. ఇంగో ఇది కూడా ఎట్లా పైకి పెట్టాలి. మీరు బట్లా? నేను ఆ డైలాగ్ చెప్పేది నువ్వు. ఓకే. హ్మ్. ఏ ఏ హ్యాండ్ లెఫ్టా రైటా? నీ ఇష్టం. కాలు ఎత్తుకో కావాలంటే. హ్మ్. ఎలా చెప్పాలి? కామెడీగా చెప్పాలి. ఎమోషనల్. మీరు కామెడీ చెప్పండి. అహా! చెప్పండి. అది సీరియస్ డైలాగు. హ్మ్. దాన్ని నువ్వు ఎమోషనల్‌గా చెప్పాలి. చెప్పాలా? హ్మ్. ఓకే. ఓకే. ఆహ్, ఆహ్, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫైర్. సూపర్. అన్నీ ఇంతేనా ఇంకా? ఓకే. రైట్. సో నెక్స్ట్ ఇంకో వేరే వేరే డైలాగ్. హ్మ్. ఈసారి కామెడీగా చెప్పు. నీకు కామెడీ అంటే బాగా ఇష్టం కదా! నేను హ్మ్. ఎంజాయ్ చేస్తున్నా. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా చూసా అన్నావు కదా! అందులో చూసా. డైలాగ్ చెప్పేదన్నా? మీరు చెప్పాలి అప్పుడు నేను నాతో ఆడేసుకుంటున్నావు కదా! తప్పురా. నేను నీకన్నా పెద్దోరా. నీకు 11 రా. నాకు 25. అంటే 14 ఇయర్స్ డిఫరెన్స్. మరి మినిమమ్ ఉంటది కదా! చెప్పు డైలాగ్ చెప్పు. అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు ఏదో డైలాగ్ ఉంటాయి కదా! ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, వాడి కొడుకొచ్చాడని చెప్పు, వాడి కొడుకొచ్చాడని చెప్పు. డైలాగ్ ఉంటదబ్బా! నీకు ఐడియా వచ్చిందా నేను చెప్తుంది ఏమన్నా? ఫ్లూటు జింక ముందు ఊదు. ఆ డైలాగ్ చెప్పు. నువ్వు ఆ డైలాగ్ చెప్పు నువ్వు. ఏది? ఫ్లూటు జింక ముందు ఊదు అది. ఫ్లూట్ జంక్ మీద ఊదు. ఇడు జింక మీద కూర్చొని ఊదుతా. బాబు కిట్టయ్య అదే కదమ్మా. ఫ్లూట్ అది కొంచెం సీరియస్ డైలాగ్ అది. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటారు. ఫ్లూటు జంక ముందు ఊదు సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. ఏ ఫ్లూటు? హూ. ఏమేమి ఇష్టం నీకు అసలు? ఏ సాంగ్స్ అంటే బాగా ఇష్టం? సాంగ్స్ 11 ఇయర్స్ కాబట్టి రైమ్స్ ఏమో. ఏ రైమ్స్ అయితే నీకు ఇష్టం బాగా? కాదు. ఏ చెప్పు. ఏబిసిడి కాదు. నాకు సాంగ్స్ ఇష్టం. చెప్పు మనకి బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? ప్రపంచం నా వెంటొస్తుంది అదేదో నీ వెంటే ఇలా పడి చేస్తున్నానే. వేదం మూవీ నాకు తెలుసు సినిమా. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. నాకు బాగా ఇష్టం సాంగ్ అంటే. ఏదో ఒకసారి మళ్ళీ పాడు.
ఫస్ట్ మీరు పాడండి. అదే అడగకూడదు. మళ్ళీ పాడు. ప్రపంచం నా వెంటొస్తుంది అదేదో నీ వెంటే ఇలా పడి చస్తున్నానే. ఓకే. మనకు సాంగ్స్ వద్దు గానీ మనకు రైమ్సే కరెక్ట్. ఎందుకు ఏమైంది? ఏం కాదు. ఎందుకు? నీకు బాగా ఇష్టమైన రైమ్ ఏంటి చిన్నప్పటి నుంచి చెప్పు? రో 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 your boat gently down the sea. Wiggly 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 wiggly. No. Merrily 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 life is just a dream. అంతే. అయిపోయిందా? ఆ. ఏ లాంగ్వేజ్ అది? అరబికా? ఇంగ్లీష్. ఓ ఇంగ్లీషా? ఓకే. నేను అరబిక్ అనుకున్నాలే. ఓకే. ఇంకా ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ మమ్మీ డాడీతోనే? ఎట్లా హ్యాపీగా ఉన్నావా? ఒక మంచి సినిమా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నేను అందరూ రామ్ అని పిలుస్తున్నారా విహార్ష్ అని పిలుస్తున్నారా? మూవీ చూసిన వాళ్ళు రామ్ అని పిలుస్తున్నారు, చూడని వాళ్ళు నా ఫ్రెండ్స్ విహర్ష్ అని పిలుస్తున్నారు. నీకే ఈ రెండిట్లో నీకు ఏ పేరు బాగుంది? విహర్ష్. విహర్షే బాగుందా? రామ్ బాగుంది కానీ విహర్ష్ నా రియల్ నేమ్ కాబట్టి అది ఇంకొంచెం. ఓకే. సో డైరెక్టర్స్ కానీ నీతో పాటు యూనిట్ లో సెట్ యూనిట్ లో చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కలిసినప్పుడు నీకు ఏమని చెప్పారు? అంటే డైరెక్టర్ గారు సక్సెస్ మీట్ లో నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పారు. అంటే మూవీ నువ్వు చాలా బాగా చేసావు, అందరినీ ఏడిపించేసావు అని చెప్పారు. కొన్ని ఆడియన్స్ కూడా చెప్పారు అలా. నీతో ఎవరైనా సెల్ఫీ తీసుకున్నారా? అంటే సెట్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు, అంటే మూవీ అయిపోయాక అండ్ సక్సెస్ మీట్ లో. దాని తర్వాత కొన్ని అంటే మీడియా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారంటే నుంచోనే ఇంటర్వ్యూ చేశారు, ఒక 2 minute ఇంటర్వ్యూ. దాని తర్వాత ఫొటోస్ తీసుకున్నారు. ఓకే. ఫోటోలు ఇస్తావు అయితే చాలా మందికి. ఓకే. సో ఇప్పుడు నేను సినిమాలో కొన్ని క్యారెక్టర్ నేమ్స్ అడుగుతాను, నువ్వు అన్ని కూడా చెప్పాలి. ఓకే. క్యారెక్టర్ నేమ్స్ నువ్వు చెప్పాలి. ఓకే. వ్యాస్ వాళ్ళ సన్ పేరేంటి? రామ్. వాళ్ళ మదర్ పేరేంటి? బాగి. రామ్ ఫాదర్? వ్యాస్. వ్యాస్ ఫాదర్ లేరు. పెద్ద వ్యాస్. ఓకే, పెద్ద వ్యాస్. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ పేరు? బట్ట. బట్ట గర్ల్ ఫ్రెండ్ ఉందా సినిమాలో? లేదు. బట్ట ఎట్లా అనిపించింది? క్యారెక్టర్ బాగుందా? సో బేసిక్ గా మూవీలో ఫాదర్ కి క్యాన్సర్ కదా, తెలుసా నీకు? ఇట్లా ఫాదర్ కి బయట క్యాన్సర్ అంటే ఏంటి ఇట్లా. సో నీకు తెలిసినప్పుడు నీకేమనిపించింది? ఏమనిపించలే. అసలు బాధ అనిపించలేదా? అంటే మూవీలో బాధ అనిపించింది, ఎందుకంటే యాక్టింగ్ చేయాలి కాబట్టి. దాని తర్వాత అంటే రియల్ లైఫ్ లో కూడా నా క్యాన్సర్ ఎలా అవుతుంది, దాన్ని ఎలా క్యూర్ చేస్తారు అదంతా నాకు తెలియదు. ఓకే. సో నాకేం బాధ కాదు. ఓకే. ఏంటి నీ గోల్ ఏంటి ఫ్యూచర్ లా? అల్లు అర్జున్ గారిని కలవాలి, పెద్ద యాక్టర్ అవ్వాలి. నువ్వు పెద్ద యాక్టర్ అవ్వాలి. అల్లు అర్జున్ గారిని ఫస్ట్ కలవాల్సింది, అల్లు అర్జున్ గారిని. దాని తర్వాత యాక్టర్ అవ్వాలి. ప్లానింగ్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని కలిసి నీకన్నా పెద్ద యాక్టర్ అవుతా అని చెప్పి చెప్పడానికి, అందుకోసం అల్లు అర్జున్ గారిని కలుస్తా అంటున్నావు. మరి లేకపోతే అల్లు అర్జున్ గారిని ఎందుకు కలవాలి? పెద్ద యాక్టర్ అవ్వాలనుకోవాలి కదా. అదే చెప్పా కదా, నేను అదే చెప్పా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, సో అందుకే ఫస్ట్ ఆయన్ని కలవాలి, దాని తర్వాత పెద్ద యాక్టర్ అవ్వాలి. పెద్ద యాక్టర్ అంటే ఎట్లా? ఎంత పెద్ద యాక్టర్? పెద్ద యాక్టర్ ఇంత 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 అయిన తర్వాత విహార్ష్ గారు రూలా? కాదు, మరి అయిన తర్వాత ఎక్కువ హిట్ మూవీస్ తీయాలి. హిట్ మూవీస్ తీసి అంతే. ఓకే. సో ఈ మూవీ కాక ఇంతకు ముందు ఏమన్నా మూవీస్ అట్లా ఏమన్నా చేసావా? షార్ట్ ఫిలిమ్స్ గానీ, వెబ్ సిరీస్ గానీ? రామారావు డ్యూటీ అని చేశా, రవితేజ గారిది. దాని తర్వాత మామ మశ్చంద్ర అని చేశా, సుధీర్ బాబు గారిది.
దాని తర్వాత తమన్నా గారితో 11th అవర్ అని చేశా. దాని తర్వాత ధూత అని నాగ చైతన్య గారితో చేశా. టచ్ మీ నాట్ అని దీక్షిత్ శెట్టి గారు. ఏం చెట్టి? దీక్షిత్ శెట్టి. పేరు చెప్పు చక్కగా నువ్వు. దీక్షిత్ శెట్టి. దీక్షిత్ శెట్టి. ఓకే. సో ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటి నుంచో మూవీస్ అన్ని కూడా చేస్తున్నావు. బట్ నువ్వు చేస్తున్న మూవీస్ అన్నిటికీ కూడా అంత మంచి నేమ్ రాలే. చేసావు. సో ఈ మూవీలో నీకు చాలా మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది నిన్ను పిలుస్తున్నారు, ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు, నువ్వు చక్కగా కబుర్లు చెప్పేస్తున్నావు కదా, ఇదంతా నడిచిపోతుంది. సో హ్యాపీయా? చాలా. ఓకే. సో నెక్స్ట్ ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నావా? పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నావా? అంటే కిష్కింధపురి అని ఒక మూవీ చేస్తున్నా, బెల్లంకొండ శ్రీనివాస్ది. ఇప్పుడు సరిగానే చెప్పా. ఓకే ఓకే. బెల్లంకొండ శ్రీనివాస్ గారిది. ఆయన చైల్డ్హుడ్ రోల్. అది ఇంకా రిలీజ్ అవ్వాలి ఒక 1 వీక్. అంటే ఒక 1 వీక్ 2 వీక్ షూటింగ్ ఉంది. దాని తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే ఈ 1 వీక్ 2 వీక్స్ లోనే రిలీజ్ అవుతుందా? కాదు, అంటే 1 వీక్ 2 వీక్ షూటింగ్ ఉంది. ఓకే, నీకు షూటింగ్ ఉంది నీ క్యారెక్టర్ది. దాని తర్వాత ఒక 4-5 months తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా చైల్డ్ యాక్టర్స్ పరిచయం అయ్యారా, క్లోజ్ అయ్యారా? కొంచెం పరిచయాలు పెంచుకో, మరి నీకు మళ్ళీ కాంపిటీషన్ అవి ఉంటాయి కదా. కాంపిటీషన్ మరి నువ్వు పెద్ద యాక్టర్ కదా, ఇప్పుడు నువ్వు ఇంత అవ్వాలనుకుంటున్నావు కదా. అవును. మరి ఇప్పటి నుంచే వాళ్ళని జాగ్రత్తగా ఇప్పటి నుంచే తొక్కుకుంటూ పోదాం. ఏమొద్దు, ఫస్ట్ స్లోగా వెళ్ళాలి. ఫస్ట్ స్లోగా వెళ్ళాలి. ఓకే నెక్స్ట్ స్లోగా స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్ళాలి. దాని తర్వాత ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి. తాగు, వెళ్ళిన తర్వాత గ్లాస్ మంచినీళ్ళు తాగు. ఓకే రైట్. ఎందుకు? ఆవేశం వస్తుంది కదా. ఓకే. దాని తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. గ్లాస్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత వరల్డ్ మొత్తం తిరగాలి. అంతే. తిరిగితే కూర్చుంటే నువ్వు ఎంకేడ్ సినిమాలు చేస్తావు. అంటే కపుల్ హిట్ మూవీస్ తర్వాత కపిల్ హిట్ మూవీసా? కపుల్ ఆఫ్ హిట్ మూవీస్. నువ్వు కపిల్ హిట్ మూవీస్ అన్నావు. అయ్యా 11 years అని చెప్పి నేను తక్కువ నుంచి నేర్చుకున్నాను కాదు. సరే అంటే ఓకే. కపుల్ ఆఫ్ అంటే కొన్ని హిట్ మూవీస్ తర్వాత అప్పుడు 1 year బ్రేక్ తీసుకొని మూవీస్ నుంచి అప్పుడు వరల్డ్ మొత్తం తిరిగి అప్పుడు మళ్ళీ యాక్టింగ్. ఇప్పటి నుంచి అంతా కూడా సెట్ చేసేసావు. ఓకే. సో ఓకే, ఇప్పటి వరకు మూవీస్ గురించి అడిగి లేనిపోనివన్నీ కూడా అడిగేసి నేను చాలా డిస్టర్బ్ చేస్తాను నాకు అనిపించింది. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గరికి వద్దాం. ఓకేనా? సో అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? డాడీ. ఎందుకు డాడీ అంటే ఎక్కువ ఇష్టం? ఎందుకంటే అన్ని కొనిపిస్తారు కాబట్టి. ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అన్ని కొనిచ్చాం. చెప్పు, అవే కదా, ఇంకేమున్నాయి? దాని తర్వాత నాతో ఆడతారు. మమ్మీ ఆడదా నీతో? అంటే అంటే చాలా పని ఉంటుంది మమ్మీకి. సో ఎప్పుడు ఆడతా ఆడతా అంటుంది కానీ ఆడదు. డాడీ ఆడతారు. ఒకసారి మమ్మీ ఒక బోర్డ్ గేమ్ ఆడుతుంది నాతో డాడీతో. అప్పుడు డిటెక్టివ్ గేమ్ కాబట్టి మమ్మీ ఫోన్ చూడడం స్టార్ట్ చేసింది. ఓకే రైట్. సో మమ్మీ కన్నా డాడీ అంటే ఎక్కువ ఇష్టం. బాగా ఆలోచించుకో. నీకు మ్యాగీ కావాలన్నా నేను మ్యాగీ నేనే చేసుకుంటా. బూస్ట్ కావాలన్నా నేను చేసుకుంటా. ఫుడ్ కావాలన్నా ఆర్డర్ చేసుకుంటా. నీకు బట్టలు వేసి స్నానం చేయించాలన్నా బయట లాండ్రీ దగ్గర తీసుకెళ్తా. ఎలా సార్ ఇలా? ఎలా, ఎక్కడ నేర్చుకుని ఇవన్నీ కూడా? మమ్మీ. తప్పలేదు, ఆమె దగ్గర నేర్చుకుని ఆమెకే నువ్వు ఇది చేస్తున్నావు. కాదు, మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, డాడీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ దగ్గర కుకింగ్ నేర్చుకున్నాను, ఓన్లీ మ్యాగీ అండ్ బూస్ట్. దాని తర్వాత వేరేవన్నీ ఆర్డర్ ఇన్. మమ్మీ ఆర్డర్ చేస్తుందా?
మీ మమ్మీ చాలా బాగా చేస్తా అనుకుంటా వంటలు, అందుకని ఆర్డర్ చేస్తున్నారు కదా. కాదు. దాని తర్వాత మమ్మీకి ఆలు ఫ్రై వచ్చు, నాకు రాదు. ఉమ్. నేర్చుకుంటా. నేర్చు సూపర్ బాబు నువ్వు. మీ మమ్మీకి ఆలు ఫ్రై ఒకటే వచ్చు, ఇంకేం కాదు రాదు. కాదు అందుకనే నువ్వు చెప్పావు నేను చెప్పలేదు. ఏం చెప్పా? ఆలు ఫ్రై అన్నావు కదా. ఆలు ఫ్రై, బెండి ఫ్రై, చామదుంప ఫ్రై, బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై, దాని తర్వాత ఉప్మా, దాని తర్వాత ఉప్మా ఫ్రై కాదు ఎన్ని ఫ్రైలు చేశారు కదా. కాదు ఏం కాదులే. ఉప్మా, పోహా, దాని తర్వాత పోహా 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 ఏ చాలు 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 చాలు. ఎక్కడ అనుకో, ఇంకెప్పుడు అనుకోకేనా. ఎందుకు ఏం కాదులే. పోహా పోహా డిషా. ఓహో అదా, దాన్ని అటుకులు ఉప్మా అంటారా. నైస్ నైస్ పోహా, నైస్ టేస్ట్, సూపర్. దాని తర్వాత పొడి. సరిగ్గానే చెప్పానా? పొడి. పొడి, ఏ పొడి? పల్లి పొడి అండ్ కంది పొడి. దాని తర్వాత పిక్కల్, తియావకాయ, అంతే వచ్చు. అబ్బా, బ్రింజాల్ ఫ్రై. వీటిని కూడా ఫ్రై చేసింది. కంది ఫ్రై, పొడి ఫ్రై, ఉప్మా ఫ్రై. కాదు. ఏంటి? ఓహో ఓహో. దాని తర్వాత పప్పు. పప్పు ఫ్రై. ఎందుకు? బాగుంటది, ఏం కాదు. పప్పు ఫ్రై చేయరు, పప్పుని పప్పులా చేస్తారు. ఓకే, అంతే. అంటే మీరు వెజిటేరియన్. ప్యూర్ అంటే ఎగిటేరియన్. 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 ఓహో ఎగ్టేరియన్. ఎగ్ తింటావా? ఇష్టమా ఎగ్? ఇప్పుడుగా ఎగ్టేరియన్ అను. కానీ ఎగ్ తిన్ను, అంటే కొంచెం తింటా. మమ్మీ ఫోర్స్ చేస్తే తింటా. ఆమ్లెట్ తింటా. బాగుంటుంది ఆమ్లెట్. ఓకే, ఇవన్నీ కూడా మీ మమ్మీ చేసే వంటలు, ఇవన్నీ కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నాం. నాకు ఫ్యామిలీ మ్యాన్ తెలుసు, కానీ ఫ్యామిలీ కిడ్ నువ్వేరా. నీకు ఇస్తున్నా, మంచి అవార్డు తీసుకో. ఓకే ఓకే. సో మా డాడీ దగ్గర నుంచి కూడా ఏ ఒక్క నేర్చుకోవాలి కదా, ఏ ఒక్క విషయాలు అండి. పోహా ఉప్మా. ఓహో సూపర్. ఈ ఓహా ఉప్మా డాడీ దగ్గర ఓహా అంటే ఓహా పోహా. అదే. ఓకే సూపర్. నీది కన్నడ, నాది తెలుగు. కాదు, నాది తెలుగు. నీది తెలుగు, నాది తెలుగు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అంతే. అయిపోయిందా కుకింగ్ అంతా? అయిపోయిందా? నెక్స్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామా? రైట్. సో నీ ఫ్రెండ్స్ లో నీకు బాగా ఎవరంటే బాగా ఇష్టం? ఎక్కువగా ఏ ఫ్రెండ్ ని మిస్ అవుతావు? రాయన్, వేరే క్లాస్ లో వెళ్ళిపోయారు. ఓకే, ఎందుకు? అంటే ప్రతిసారి అంటే 5th నుంచి 6th వస్తే మా ఫ్రెండ్స్ కూడా వేరే క్లాసెస్కి వెళ్ళిపోతారు. అంటే ఎక్స్చేంజ్ స్టూడెంట్స్ లాంటిది. స్కూల్ షిఫ్ట్ అవుతారా లేకపోతే కాదు, క్లాసెస్ షిఫ్ట్. 3 సెక్షన్స్ ఉంటాయి, ABC. ఏ సెక్షన్ లో నేను నా ఫ్రెండ్స్ ఉంటారు. అంటే టాపర్స్ కాదు, నేను నా ఫ్రెండ్స్ ఉంటారు. బి సెక్షన్ లో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సి సెక్షన్ లో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. అప్పుడు పాస్ అవుతే, అంటే ఫస్ట్ నుంచి సెకండ్ వస్తే, అప్పుడు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ గో టు బి ఆర్ సి సెక్షన్. అప్పుడు సమ్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు మై సెక్షన్. అలా. ఓకే. సో అలా మార్చుకుంటూ సో కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ పెరుగుతారు మాట. యా. ఇప్పుడు నీకు ఎంతమంది ఫ్రెండ్స్? స్కూల్ మొత్తం ఫ్రెండ్స్ కా నీకు అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళందరూ నీకు? ఫ్యాన్స్ లేరు, స్కూల్లో లేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు. నార్మల్ గా మీ టీచర్స్ కానీ ఎవరైనా చూసారా? అరే నువ్వన్నా చెప్పాలి కదా మేడం, నేను ఒక మూవీ చేశా అని. వాళ్ళకి తెలుసు నేను మూవీస్ చేస్తానని, కానీ వాళ్ళు చూడు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు. నువ్వు చాలా తెలుగు ఫిల్మ్స్ చేసావు కదా, మరి నీకు ఖచ్చితంగా కన్నడలో కూడా మంచి ఛాన్సెస్ వచ్చి ఉండాలి, అక్కడ కూడా చేసి ఉండాలి. అవును, చేసావు కదా. చేయలే.
ఎందుకు చేయలే? ఎందుకంటే ఆపర్చునిటీ రాలే కాబట్టి. నీ టాలెంట్ వాళ్ళకి తెలీదు అనుకుంటా. ఓకే. వస్తే చేస్తావు. హ్మ్. పక్కా. అమ్మ. ఓకే. మరి నీకు కన్నడ లాంగ్వేజ్ రాదు కదా! ఎట్లా మేనేజ్ చేస్తావు? అంటే డబ్బింగ్. హ్మ్. లేకపోతే వాళ్ళు వాయిస్ ఇస్తే నేను ఆ వాయిస్ విని చెప్పేస్తా మళ్ళీ. సో నైస్. ఇప్పుడు ఈ సినిమాలో డబ్బింగ్ నువ్వే చెప్పావా? ఇంకెవరైనా చెప్పావా? నేను చెప్తా. మొత్తం నువ్వే చెప్పావా? హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు డబ్బింగ్ ఎలా చెప్పాలి ఇప్పుడు సినిమాలో? ఇక్కడ మైక్ ఉంటుంది. హ్మ్. నేను ఇక్కడ ఉంటా. హ్మ్. నేను ఇలా పడుకుంటాను. చెప్తా. ఇప్పుడు డబ్బింగ్ పడుకొని చెప్తారా? కాదు నేను పడుకొని చెప్తా. అదేంది స్పెషల్ ఫీచర్. స్పెషల్ ఫీచర్ పడుకునే చెప్పాలా? కాదు నేను చెప్తా అలా. ఓహో! అలా చెప్పడం నీకిష్టమా? ఆ! ఓకే. నీ నీ యూనివర్స్ నీ ఇష్టం. ఇంకా ఏం చెప్తావు? అసలు ప్రపంచమే మొత్తం నా చుట్టూ తిరగాలంటున్నావు గదా! కాదు. హ్మ్. నేను జస్ట్ ఇలా పడుకొని చెప్తా అంతే. ఓకే. థాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా! మనోడు చెప్పిన అదేంది బాబు? పోహ. ఆ? పోహ. పోహ అంట. చాలా అద్భుతంగా ఉంటదంట. దయచేసి మీ దగ్గర రెస్టారెంట్స్‌లో బుక్ చేయండి. చెప్పిన మా వాళ్ళకి నేను కూడా ఇప్పుడే బుక్ చేసుకుంటా. నేను ఎప్పుడైనా మీ ఇంటికొస్తే మీ నాన్నగారితో ఒకసారి నాకు చేయించి పెట్టు. ఓకే. ఏంటది? పోహ. ఓకే. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా అవ్వలేదు. ఓకే. ఓకే. బోర్ అనిపిస్తుందా ఇంటర్వ్యూ? నాకు అప్పుడప్పుడు ఇట్లా ఆయనొస్తారు. ఆంజనేయ స్వామి అట్లా. అది నాకు కొంచెం ఇది మాట. ఒకవేళ మధ్యలో వస్తే భయపడొద్దు మీరు. ఓకేనా? అదే. దెయ్యాల సినిమా చూస్తావా? చూసావా ఎప్పుడైనా దెయ్యాల సినిమాలు? రియల్‌గా చూస్తావా దెయ్యాన్ని? నువ్వు నైట్ టైమ్ మంచి నిద్రలో ఉంటావు. హ్మ్. సడెన్‌గా హ్మ్. అదొస్తది. ఎవరు? సుస్సు. ఓకే. నడుచుకుంటూ ఎళ్లి పోసుకోవాలి. హ్మ్. మమ్మీని పిలుస్తావు. హ్మ్. మమ్మీ లేవదు. హ్మ్. డాడీని పిలుస్తావు. హ్మ్. డాడీ లేవడు. హ్మ్. వాటర్ పోసేస్తా. వాటర్ పోసేయటం కాదు. వాటర్ పోస్తే లేస్తారు. వాటర్ పోస్తే లేస్తారా? అవును. సరే వాళ్ళు లేవడం దగ్గర నుంచి కాకుండా నార్మల్‌గా హ్మ్. సడెన్‌గా హ్మ్. నీ పక్కనున్న బెడ్ నుంచి హ్మ్. ఒక నల్లగా హ్మ్. ఒక తెల్ల చీర కట్టుకొని ఫేస్ అంతా నల్లగుంటుంది. హ్మ్. నీ దగ్గరికొచ్చి అట్లా నిన్ను పట్టుకుంటది. హ్మ్. పిల్లతో తన్నేస్తా. ఏం చేత్తావు? పిల్లతో తన్నేస్తా. అరె భయపడవా హుహు. దెయ్యాలకి? హుహు. దెయ్యాలుంటే నిజంగా ఇప్పుడు నువ్వు కింద అది సెలార్ చూసావా? హుహు. అక్కడ 2 దెయ్యాలున్నాయి. హ్మ్. మీరెందుకొచ్చారు? నేను దెయ్యాన్ని కాదు. మీరు దెయ్యారా? నువ్వు అఖిల్ గారికి ఇది చేసినావు. అఖిల్ గారికి ఫోన్ చేత్తా ఆగు నేను. మరి ఒక 50,000 ఖర్చయిద్ది. నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? అఖిల్ కింగ్‌తో. అఖిల్ కింగ్‌తో మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు? ఉంది. మీకుంటే నాకు ఉంటుంది. ఓకే. అంటే నీకు కన్నడ రాదు కదా! అక్కడ ఎవరైనా నీతోని ఫన్నీగా వాళ్ళ భాషలో నేనేమైనా ఆడుకుంటారా ఆళ్ళు? హుహు. అంటే కామెంట్ అట్టా చేస్తారు కదా! హుహు. చేయరా? నిజం చెప్పు. చేయరు. ఓకే. సో ఏంటి యాక్టింగ్ అంటే బాగా ఇష్టమా? లేదంటే డైరెక్షనా? లేకపోతే ఏమన్నా రాయడం ఇష్టమా? డ్రాయింగ్ ఇష్టమా? యాక్టింగ్. యాక్టింగ్ అంతే ఇంకా. హ్మ్. స్టడీస్ ఇంకా మనకేం అవసరం లే. ఇష్టం. హ్మ్. కానీ అంత ఇష్టం కాదు. యాక్టర్ అవ్వకపోతే అప్పుడు సైంటిస్ట్ లేకపోతే డాక్టర్. సైంటిస్ట్. హ్మ్. ఏం బాబు సైంటిస్ట్ అయ్యి ఏం చేత్తావు? కొత్త వైరస్ కనుక్కుంటా. కోవిడ్-20. ఆ! వైరస్‌నే కనుక్కుంటావా? ఆ! సూపర్. థాంక్ యూ సో మచ్. నీలాంటి పిల్లలు ఇన్ని రోజులు చైనాలోనే పుట్టారు. ఎందుకు మన భారతదేశంలో పుట్టలేదని ఇప్పటి వరకు చాలా బాధపడ్డారు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ సో చాలా హ్యాపీ మాట. సో ఎలా అనిపించింది ఇంటర్వ్యూ ఓకేనా? హ్మ్. బోర్ అనిపించిందా? హ్యాపీయా? హ్యాపీ. ఓకే. రైట్. సో ఇంకా చాలా మంచి మంచి మూవీస్ చేయాలి. నీకు చాలా మంచి ఆఫర్స్ రావాలి. హ్మ్. అండ్